అనిరుద్ధాయ నమః. నువ్వు దేవతలలో ఉత్తముడవు. మాయాశక్తితో అవతరించావు. మాయాశక్తి అయిన అర్చిస్తో కలిసి అవతరించావు. నీ ప్రభావాన్ని తెలుసుకునే విషయంలో గొప్ప జ్ఞానులైన బ్రహ్మదేవుడు మొదలైన దేవతల బుద్ధులు కూడా భ్రమలో పడుతూ ఉంటాయి. అటువంటి నీ మహిమను వర్ణించటానికి మేము సమర్థులము కాము. అయినా కూడా నీ గాథ అనే అమృతమందు మాకెంతో ఆదరం ఉంది. అందుచేత మేము మహర్షుల ఆదేశానుసారం వారి ఉపదేశాన్ని అతిక్రమించకుండా కీర్తించదగిన నీ యొక్క కర్మలను విస్తారంగా వర్ణిస్తాం. ఏష ధర్మమృతాం శ్రేష్టో లోకం ధర్మేనువర్తయన్ గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపంథినాం. ధర్మాన్ని పాలించే వారిలో ఉత్తముడైన ఈ పృథు మహారాజు జనులను ధర్మ మార్గంలో నడిపిస్తాడు. ప్రజలందరూ ధర్మాన్ని ఆచరించేటట్లుగా చూస్తాడు. ఇతడు ధర్మ మర్యాదలను రక్షిస్తాడు. వాటికి విఘాతం కలిగించే వారిని శిక్షిస్తాడు. ఇతడొక్కడే ఆయా కాలాల్లో ఆయా రాజకార్యాలకు తగిన విధంగా తన శరీరమందు లోకపాలకులు స్వరూపాలను ధరిస్తాడు. ఆ విధంగా చేయటం వలన ఇహ పరలోకాలు రెండింటికి మేలును చేకూరుస్తాడు. వర్షాల వలన ఈ లోకంలోనూ యజ్ఞాల వల్ల పరలోక హితాన్ని కలిగిస్తాడు. సూర్యుడు సర్వాన్ని ప్రకాశింపజేస్తూ సకల ప్రాణులకు ప్రకాశాన్ని శక్తిని సమానంగా ఇస్తాడు. ఆయన ఒక కాలంలో నీటిని గ్రహించి మరొక కాలంలో వర్షాల రూపంలో తిరిగి జనాలకు ఇస్తాడు. అలాగే సర్వసమర్థుడైన పృథువు కూడా సూర్యుడిలా ప్రకాశిస్తూ ఒక కాలంలో పన్నులు వసూలు చేస్తాడు. మరొక కాలంలో అవసరమైన సమయంలో ఆ ధనాన్ని ప్రజల క్షేమానికై వినియోగిస్తాడు. ఇతడు అందరి పట్ల అన్ని ప్రాణుల పట్ల పక్షపాతం లేకుండా సమదృష్టితో వ్యవహరిస్తాడు. ఇతడు భూమిలాగా సహనశీలి. జనులు తనను ఎంతగా తొక్కినా కూడా భూమి అర్హత లేని వారి నడకను సహిస్తూనే ఉంటుంది కదా. అదేవిధంగా దయామయుడైన ఈ వేనపుత్రుడు ఆర్తుల యందు కరుణిగంట. ఆర్తులు ఆపదను పొందినటువంటి దీనులు తన మీద పడిపోతున్న వారి అపరాధాలను కూడా అన్ని వేళల్లోనూ ఓపికతో సహిస్తాడు. అర్థార్థుల్ని ఆదుకుంటాడు. వర్షాలు కురవక ప్రాణ సంకటంలో పడిన ప్రజలను ఇతడు ఇంద్రుడిలాగా రక్షిస్తాడు. ఎందుకంటే ఇతడే మహారాజు రూపంలో ఉన్న శ్రీహరి. ఇతని సుందరమైన ముఖం ప్రేమతో కూడిన చూపులతోనూ వన్నెల వంటి స్వచ్ఛమైన నవ్వుతోనూ అమృతమూర్తి అయినటువంటి చంద్రుని పోలి ఉంటుంది కదా. ఇతని ముఖాన్ని దర్శించే జనులకు ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది. వరుణుడి మార్గం సముద్రుడి మార్గం జనులకు తెలియదు కదా. సముద్రం చాలా గంభీరంగా ఉంటుంది. దాని లోతుల్లో రత్నాలు దాగి ఉంటాయి. అది అనంతునికి నివాసము, అనంతమైన మహిమ గలది. అలాగే ఈ పృథు చక్రవర్తి కూడా వరుణుడిలాగా సముద్రుడిలాగా గంభీరమైన స్వభావం కలిగినవాడు. ఇతడి ప్రవృత్తి జనులకు తెలియదు. ఈయన సమస్త ప్రజాకార్యాలను రహస్యంగా చేస్తూ ఉంటాడు. తాను ప్రారంభించిన పనులు ఫలించి వ్యక్తమయ్యే వరకు ఆయన ఆ పనులను చేస్తున్నాడని కూడా జనుల ఊహకు అందదు. అంత రహస్యంగా ఆయన పనిని పూర్తి చేస్తాడు. రాజ్య సంపదను భద్రంగా కాపాడుతాడు. బాగా వృద్ధి చేస్తాడు. అనంతుడి అంశ అయిన ఈ పృథువు ప్రభావం కూడా అనంతంగానే ఉంటుంది. సకల సద్గుణాలకు ఈయన ఆశ్రయమై ఉన్నాడు. ఇతడు చేసే ఆలోచనలు ముఖవళికలను అంటే ఆ ముఖములో ఉండే కళను బట్టి
ఊహించడం అసాధ్యము. ముఖాన్ని బట్టి చాలామంది ఊహిస్తారు కదా ఏం చేస్తాడని. దీన్ని ఊహించడమే కష్టం. ఆ పోలికలు, ముఖంలో కనపడేటువంటి చిహ్నలు, అంటే కోపం వచ్చినప్పుడు ముఖ కవళికలు, అంటే ఏదేది కోపం వచ్చినప్పుడు ముట్లకపోవటము, ఆ సంతోషం వచ్చినప్పుడు ఆనందపడటము, అటువంటిది పట్టి కూడా ఆయన ఏం చేస్తున్నాడని తెలియటం లేదు. అంత రహస్యంగా తన యొక్క బాడీ లాంగ్వేజ్ అంటాం. బాడీ లాంగ్వేజ్లో చాలామంది అర్థం చేసుకుంటారు. ఏం చేస్తున్నారు, మాట్లాడేది ఎట్లా, కోపంగా ఉన్నాడా, మనసు శాంతిగా ఉంది అని. కానీ ఇది అర్థమే కాదు. అటువంటి యొక్క పట్టడానికే వీల్లేదు. ముఖం చూసి చెప్పలేకపోతాం. సంతోషంగా ఉన్నాడా చెప్పలేము, దుఃఖంగా ఉన్నాడో చెప్పలేము, కోపంగా ఉన్నాడో చెప్పలేము, పని మీద ఉన్నారని చెప్పలేము, పడుకున్నాడా అని కూడా చెప్పలేము. అట్లా ఉంది ఈయన కాడ. ఈ పృథువు వేణుడు అనే అరుణి నిప్పును మతించే కట్టె నుండి పుట్టిన అగ్ని వంటివాడు. సహింపశక్యం కాని పరాక్రమము గల ఇతడిని శత్రువులు సమీపించలేరు. గొప్ప పరాక్రమశాలి కావటంతో ఇతడు శత్రువులకు దగ్గరగానే ఉన్న అగ్నిలా ఉన్న ఇతడిని సమీపించటానికి, ఎదిరించటానికి సాధ్యం కాదు కనుక చాలా దూరంలో ఉన్నవాడిలా వాడితో సమానము అని. కనుక ఇతడిని శత్రువులు పరాభవించటానికి అవకాశం ఉండనే ఉండదు. అంత దూరంలో ఉన్నాడు. అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీన వివాద్యక్షో వాయురాత్మేవ దేహినాం. ఇతడు వాయువు వంటివాడు. వాయువు అంతటా సంచరిస్తూ ఉంటుంది కదా. సకల జీవుల లోపల అంతర్యామిగా ఉన్నప్పటికీ వాయువు తన సన్నిధిలో జరిగే ఏ విధమైన చేష్టలతోనూ అంటుకోబడదు. సకల చేష్టలను నిర్వికారంగా కేవలం సాక్షిగా దర్శిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉన్నతమైన సింహాసనాన్ని అధిష్ఠించే ఈ పృథువు కూడా ప్రజలు బహిరంగంగానే చేసే పనులను, రహస్యంగా చేసే పనులను కూడా చారుల ద్వారా తెలుసుకుంటూ ఉండి కూడా జనుల స్తుతులకు, నిందలకు నిర్వికారుడై కేవలం సాక్షిగా రాజ్య కార్యాలను చక్కబెడుతూ ఉంటాడు. ఈ పృథు చక్రవర్తి యమధర్మరాజు వంటివాడు. ఈయన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. ఈయనకు ప్రాణుల పట్ల ఏ విధమైన పక్షపాత బుద్ధి ఉండదు. ఈ పృథువు శిక్షకు అర్హుడు కానివాడని, అతడు తన శత్రువు యొక్క కుమారుడే అయినా శిక్షించకుండా విడిచిపెడతాడు. శిక్షించవలసిన వ్యక్తి తన కుమారుడే అయినా శిక్షించే తీరుతాడు. సూర్యుడు తన కిరణాల పూర్ణమైన సమూహాలతో మానస పర్వతం వరకు ప్రసరించి ప్రకాశిస్తూ ఉంటాడు. అంత విస్తారమైనటువంటి, ప్రపంచమంతా నిండినటువంటి పూర్ణమైనటువంటి ఒక ఆయన ప్రభావం. అదేవిధంగా ఈ పృథువు యొక్క తిరుగులేని ఆజ్ఞ మానస పర్వతం వరకు వ్యాపించి చెల్లుబాటు అవుతూ ఉంటుంది. అంతవరకు వ్యాపించింది. విశాలమైనటువంటి, సంపూర్ణమైనటువంటి ఈ పృథువు యొక్క కీర్తి విస్తారమైనటువంటిది. అనిరుద్ధాయ నమః.